ఒకరోజు చక్రవర్తి అక్బర్ తన సభలో బీర్బల్ను పిలిచి ఇలా ప్రశ్నించాడు. బీర్బల్, నాకు 4 గొప్ప మూర్ఖులను, ఫూల్స్, తీసుకురా. ఈ రాజ్యంలో నిజంగా మూర్ఖులు ఎవరో నేను చూడాలి. బీర్బల్ చిరునవ్వుతో తలవంచి, జహాపనా, మీ ఆజ్ఞ ప్రకారం అని చెప్పి సభను విడిచాడు. కొన్ని రోజుల తర్వాత బీర్బల్ మళ్లీ రాజసభకు వచ్చాడు. అతని వెంట 4 మంది రావాల్సింది. కాని వచ్చేది మాత్రం 3 మాత్రమే. అక్బర్ ఆశ్చర్యపోయాడు. బీర్బల్, నేను 4 మందిని అడిగాను కదా, మరి 4గో మూర్ఖుడు ఎక్కడా? బీర్బల్ ప్రశాంతంగా చెప్పడం ప్రారంభించాడు. మొదటి వ్యక్తి ఒక యువకుడు. అతను తనను ప్రేమించని ఒక అమ్మాయిని వెంబడిస్తూ తన ఇల్లు, పని, కుటుంబాన్ని అన్నీ వదిలేశాడు. తన విలువను కూడా మర్చిపోయి ఆమె వెనుకే తిరిగాడు. రెండవ వ్యక్తి తన జీవితకాల పొదుపు మొత్తం ఒక తెలియని అపరిచితుడికి ఇచ్చేశాడు. ఎలాంటి ఆధారాలు లేకుండా, ఆలోచన లేకుండా నమ్మకం పెట్టాడు. మూడవ వ్యక్తి మంచి ఉద్యోగం వదిలేసి ఎక్కడో పాతిపెట్టిన బంగారం గురించి వచ్చిన వదంతులను నమ్మి వెళ్ళిపోయాడు. నిజం తెలుసుకోకుండా కలల వెనుక పరుగెత్తాడు. అక్బర్ తల ఊపుతూ అన్నాడు, ఇవి నిజంగా మూర్ఖులే కదా. అప్పుడు బీర్బల్ చిరునవ్వుతో అన్నాడు, జహాపనా, 4గో మూర్ఖుడు ఎవరో తెలుసా? అక్బర్ ఆసక్తిగా ముందుకు వంగాడు. బీర్బల్ కొనసాగించాడు. 3 మూర్ఖులను పట్టుకోవడానికి మొత్తం నగరాన్ని వెతికించమని ఒక మంత్రి వంటి ముఖ్యుడిని పంపించిన వ్యక్తి కూడా ఒక మూర్ఖుడే. ఎందుకంటే మూర్ఖులు ఎక్కడో దూరంగా ఉండరు. వారు మన చుట్టూ ఎప్పుడూ ఉంటారు. సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం. తరువాత అక్బర్ ఒక్కసారిగా పెద్దగా నవ్వాడు. ఆ నవ్వు కన్నీళ్ల వరకు వెళ్ళింది. అతను అన్నాడు, బీర్బల్, నువ్వు నిజంగా జ్ఞానవంతుడివి. నీతి, మోరల్, మూర్ఖత్వం ప్రపంచంలో ఎక్కడైనా కనిపిస్తుంది. కాని నిజమైన జ్ఞానం అంటే దాన్ని గుర్తించడం మాత్రమే కాదు, మనలో కూడా ఆలోచించడం. మీకు ఇలాంటి అక్బర్ బీర్బల్ మోరల్ స్టోరీస్ నచ్చితే మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.